మన ముందు కళ్ళ ముందు ఉంటారు, సందేశిస్తారు. ఏ దేశం బాగుపడాలన్నా రెండు విషయాల్లో ముందు రాష్ట్రంలో సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలని ముఖ్యమంత్రి ప్రకటించి దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, అంటే ఆల్మోస్ట్ ఒక విద్యార్థికి కావలసినటువంటి భోజన సౌకర్యం అంతా ప్రభుత్వం ఏర్పాటు చేసి రాత్రి ఇంటికి వెళ్ళి చదువుకొని మళ్ళీ స్కూల్కి వచ్చేటటువంటి ఏర్పాటు ఇది. మామూలుగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ని తగ్గించడం కానీ మళ్ళీ పెట్టకుండా ఉండటం కానీ చేయటం కాదు. అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థ నడుస్తూనే చాలా స్కూల్స్లో రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ లేదు. మామూలు గవర్నమెంట్ స్కూల్స్ నిన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కానీ 90% IAS IPS ఆఫీసర్స్ కానీ వాళ్ళంతా ప్రభుత్వ స్కూల్స్లోనే చదువుకొని ఆ స్థాయికి వచ్చారనే విషయాన్ని తెలియజేశారు. ఇవాళ ఈ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు స్కూల్కి వచ్చేటటువంటి నంబర్ కూడా పెరుగుతుంది. ఈ అవకాశం వల్ల ఎక్కువ మంది పిల్లలు స్కూల్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. పిల్లలు స్కూల్కి ఎక్కువ మంది రావటం వల్ల సమాజంలో మంచి పౌరులుగా ఏర్పడే అవకాశం చదువు వల్లనే ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా స్కూల్కు రావటం, చదువుకునేటటువంటి అవకాశం జరుగుతుంది. ఇది ఒక మంచి నిర్ణయం అనుకుంటున్నాను. దీన్ని త్వరలోనే ముఖ్యమంత్రి గారు మరి దాని విధి విధానాలను ఏర్పాటు చేసి దాన్ని గురించి ఒక డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం చేయాలని, ఆ కార్యక్రమాన్ని మేమంతా స్వాగతిస్తున్నామని చెప్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, నిన్ననే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఇంకో మాట చెప్పాడు. సింగిల్ టీచర్ స్కూల్స్ దాదాపు 6000 స్కూల్స్ ఉన్నాయి. ఈ స్కూల్స్ని ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం పిల్లలు రావటం లేదనే పేరుతోని మూసేసేటటువంటి కార్యక్రమం ఆ దిశలోనే అంతా నడిచింది. ఇవాళ ఏ సింగిల్ టీచర్ స్కూల్స్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో కానీ తండల్లో కానీ సింగిల్ టీచర్ స్కూల్స్ని అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాని ఇంటెన్షన్, దాని ఉద్దేశం ఏంటంటే ఆ మారుమూల ప్రాంతంలో ఉన్న వారి పిల్లలు బడికి పంపటం లేదు కాబట్టి వారికి దగ్గరలోనే స్కూల్ పెడితే ఆ స్కూలు 5వ తరగతి కంటే తక్కువే ఉంటుంది. ఆ టైంలో పిల్లల్ని స్కూలుకు పంపించేటటువంటి అవకాశం ఉంటుందనే మంచి ఉద్దేశంతో ఆ స్కూల్ పెడితే పిల్లలు రావటం లేదనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేసే కార్యక్రమం పాత గవర్నమెంట్ చేసింది. అటువంటిది చేయననేటటువంటి నిర్ణయాన్ని కూడా బహిరంగంగా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాన్ని కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాము. ఇంతకుముందు దీని మీద ఇదే డయాస్ మీద ఇదే ప్రెస్ మీట్లో ఎన్నోసార్లు సింగిల్ టీచర్ స్కూల్స్ని రద్దు చేయొద్దని పాత గవర్నమెంట్ మీద మేము ఒత్తిడి తీసుకొని వచ్చినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాము. దీనిలో పిల్లలకి మామూలుగా తండాల్లో స్కూల్ అంటే అక్కడ లంబాడి వాళ్ళు అంటే ఎస్టీలు ఉంటారు. ఇక మారుమూల ప్రాంతంలో ఉన్న వాళ్ళల్లో అక్కడ ఉన్నటువంటి SC STలు ఫార్వర్డ్ కాస్ట్కు సంబంధించిన వాళ్ళు ఏదైనా స్కూలుకు పంపించాలని పంపించగలరు, కానీ వీళ్ళు పంపించలేరు కాబట్టి స్కూల్ అక్కడ ఉంచుతున్నారు. ఇదొకటి. ఈ రెండు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలు పెద్ద మొత్తంలో చదువుకునే అవకాశాన్ని ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని
మీడియా ద్వారా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, 2000 కోట్ల రూపాయలతోని ఎడ్యుకేషన్ మిషన్ అని ఒకటి పెట్టి ఈ స్కూల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్లో స్కూల్ బిల్డింగ్స్, కూర్చోటానికి కుర్చీలు, బెంచీలు, బాత్రూములు, టాయిలెట్స్, ఈ టాయిలెట్స్ బాత్రూమ్ లేకపోవటం వల్ల గర్ల్ చిల్డ్రన్ ఎక్కువ మంది చదవకుండా ఉన్నారనేది ఒక స్టడీ రిపోర్ట్ ఉంది. అవి ఇప్పుడు ఏర్పాటు చేయటం వల్ల ఎక్కువ మంది వస్తారు. ప్లే గ్రౌండ్, స్కూల్ బిల్డింగ్స్, వీటి కోసమే 2000 కోట్ల రూపాయలు స్కూలు ఎడ్యుకేషన్కి అంటే ఎడ్యుకేషన్కి అలాట్ చేశారు. ఇది కూడా చాలా మంచి నిర్ణయం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా నేను దాన్ని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారిని, వారి క్యాబినెట్ని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ని నేను అభినందిస్తూ స్వాగతిస్తున్నాను. దీని ద్వారా కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ ఉండాలని, ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి స్కూల్స్ కంటే మన ప్రభుత్వ స్కూల్స్ బాగా ఉంటే ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళు కూడా మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయని చెప్పారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని చూడాలని ఇతర రాష్ట్రం నుంచి వచ్చే అంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. 200 కోట్లు కాదు, 2000 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేశారు. ఎందుకని? ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యత ఈ ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి కుటుంబం, ఎస్సీల కుటుంబం కానీ, బీసీల కుటుంబం కానీ, ఎస్టీల కుటుంబం కానీ, మైనార్టీ కానీ, ఫార్వర్డ్ కానీ, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో పోవాలంటే ఎడ్యుకేషనే ముఖ్యం. ఆ ఎడ్యుకేషన్ మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కానీ వారి మంత్రివర్గం తీసుకోలేదు. కానీ 2014 కంటే ముందు 2018లో ఎన్నికలప్పుడు చెప్పారు కార్పొరేట్ స్థాయిలో పేద ప్రజల పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ చేస్తామన్నారు, దాన్ని మర్చిపోయారు. కానీ ఇవాళ మేము ఎన్నికల ముందు దీని మీద ఎక్కువగా మాట్లాడకపోయినా వీటి మీద మేము ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, వారి క్యాబినెట్కి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా నేను ఇప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంటే కాకుండా మొన్న 2024 జరిగినటువంటి ఎన్నికల్లో జూన్ 4 నుంచి పార్లమెంటు సభ్యుడిగా కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యాను. ఎన్నికైన తర్వాత నా పార్లమెంటు సభ్యుడిగా మా ప్రథమ కర్తవ్యం ఏమిటంటే నా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల విభజన జరిగినప్పుడు విభజన హామీలు కొన్ని కేంద్ర ప్రభుత్వం విభజించేటప్పుడే ఇచ్చినాయి. ఆ విభజన హామీలు వాటిని అమలు చేయాలనే దాన్ని పార్లమెంటులో నేను మా 8 మంది ఎంపీలతో కలిసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని అడగటం చేస్తాము. అవసరమైతే పెద్ద ఎత్తున పార్లమెంటులో అడిగి హౌస్లో స్టాల్ చేసేంత వరకు ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ బీఆర్ఎస్ పాత ఎక్స్ చీఫ్ మినిస్టరు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ మినిస్టర్లు చేయలేదు. కాబట్టి ఇది మా ప్రథమ కర్తవ్యంగా తీసుకుంటాం. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాన్ని తీసుకోవాలని మాకు తెలియజేశాడు. మళ్ళీ పార్లమెంటు స్టార్ట్ అయ్యేటప్పుడు వారితో మీటింగ్ కూడా పెట్టి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇవి
ముఖ్యంగా ఏమేమి ఉన్నాయి, మనకి ఐటీఐఆర్ అని ఉంది. ఎంప్లాయ్మెంట్ దాదాపు 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అది కంప్లీట్గా మర్చిపోయింది కేసీఆర్ గారు, వాళ్ళ క్యాబినెట్, ఆ రోజు ఉన్నటువంటి ఎంపీలు వాళ్ళందరూ దీన్ని పట్టించుకోలేదు. మేము ఈ ఐటీఐఆర్ వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తాం, పార్లమెంట్లో మాట్లాడతాం. మన రాష్ట్రం నుంచి కొత్తగా వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారిని కూడా ఈ ఐటీఐఆర్ సాధించడానికి వారి సహాయ సహకారాలు తీసుకుంటాం. వారు ఒప్పుకోకపోతే వారి దగ్గర కూడా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అదే రకంగా పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టుకి జాతీయ హోదా, ఒక్క ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇస్తారని చెప్పి డివిజన్ అప్పుడు ఇచ్చినటువంటి హామీ. అందువల్ల ఆ కాళేశ్వరం అయిపోయింది. అది మంచిగా అయిందా చెడ్డగా అయిందా, కట్టడం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అక్కడ హోదా ఇవ్వమని అడిగే దాంట్లో అర్థం ఉండదు. అందుకని పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలని పార్లమెంట్లో అడగటం జరుగుతుంది. అదే కాకుండా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అని చాలా కాలం నుంచి పెండింగ్లో ఉంది. కోచ్ ఫ్యాక్టరీ కాకుండా ఇంకేదో పెట్టి అది చేస్తాం ఇది చేస్తాం. కోచ్ ఫ్యాక్టరీ అంటే మనకి ట్రైన్స్ సంబంధించిన కోచెస్ కొత్తగా తయారు చేస్తే అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, దానివల్ల మన ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అంతేకాకుండా బయ్యారం దగ్గర స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారని చెప్పారు. దానికి ఏదో రకరకాల కారణం చెప్పి ఇంతవరకు ఆ స్టీల్ ఫ్యాక్టరీని 10 సంవత్సరాలు అయిపోయింది. ఆ స్టీల్ ఫ్యాక్టరీ వెంటనే మొదలు పెట్టాలని పార్లమెంటులో మేమంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు, దాంతోపాటు ఇతర పార్టీలు ముఖ్యంగా బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎంపీలు కూడా రాష్ట్రం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళను కూడా మాతో సహకారం చేయమని అడుగుతాం. సహకరిస్తే ఓకే, సహకరించకపోయినా మేము 8 మంది మాత్రం వీటిని గురించి అడుగుతూ, వీటితో పాటు ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇది కూడా అప్పుడు ఇచ్చినటువంటి హామీ, అది ఇంతవరకు మొదలు పెట్టలేదు. ఈ ఐఐఎం అనేది మొత్తం భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ స్టడీకి సంబంధించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ ఉంటే మన రాష్ట్రానికే కాకుండా వేరే రాష్ట్రాలు కూడా మన దగ్గర చదువుకుని భారతదేశం మొత్తంలో పెద్ద స్థాయి ఎడ్యుకేషన్కు ఉపయోగపడుతుంది. ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్లో దీంట్లో ఉంది. కాబట్టి వీటితో పాటు రేపు పార్లమెంట్ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి దగ్గర మన గెలిచిన ఎంపీలందరితో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో ఇంకా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పెండింగ్ ఇష్యూస్ ఏమున్నా వాటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పార్లమెంటులో ఒత్తిడి చేసి తీసుకొని రావటానికి మా వంతు కృషి చేస్తామని చెప్తున్నాం. ఇది పార్లమెంట్ సభ్యులుగా మేము రేపు తీసుకుపోయేటటువంటి ప్రయారిటీ సబ్జెక్ట్స్ ఇవి కాకుండా నేను రాష్ట్రం తరపునే కాకుండా నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను కాబట్టి నా దగ్గర 7 అసెంబ్లీలు, ఈ 7 అసెంబ్లీలో ఏ అసెంబ్లీలో కూడా ఇండస్ట్రీ లేదు. 7 అసెంబ్లీలో లేవు. కలవకుర్తి అనేది ఔటర్ రింగ్ రోడ్డుకి ఒక 20 నిమిషాల దూరంలోనే ఉంది. అందువల్ల ఈ ఇండస్ట్రీస్ తీసుకొని రావటం, రైల్వే లైన్లు తీర్చి నాగర్ కర్నూలులో రైల్వే లైన్లు పెండింగ్ ఉన్న లైన్స్ గురించి, నేషనల్ హైవేల గురించి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గురించి ఇప్పటికే నేను కొంతమంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వాళ్ళతో మాట్లాడి నాగర్ కర్నూలులో క్యాంపులు పెట్టి అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నాం. అది ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైంది. త్వరలో ఆ కార్యక్రమం కూడా చేస్తాం.
కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా నాగర్ కర్నూలు పార్లమెంట్లో పెట్టడానికి మేము ప్రయారిటీలు తీసుకుంటాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి నాగర్ కర్నూలు అనే జిల్లా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. నాగర్ కర్నూలు మహబూబ్నగర్ నుంచి వచ్చింది బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్. ఇందాక పార్లమెంట్లో మాట్లాడే దాంట్లో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. అది ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, ఇంతవరకు రిలీజ్ కాలేదు. నేను బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ నుంచి ఎన్నికయ్యాను కాబట్టి నా ప్రయారిటీ నెంబర్ 1గా కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ అది అంతా పిఎం ఆఫీసులో పెండింగ్ ఉంది. నేను ప్రత్యేక ప్రతినిధిగా ఈ మధ్య పోయినప్పుడు ప్రయత్నం చేస్తే అక్కడ పిఎం దగ్గర పోవడానికి ఎవరికి అవకాశం లేదు, అక్కడే పెండింగ్ ఉందన్నారు. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా అయ్యాను కాబట్టి పార్లమెంటులో ప్రైమ్ మినిస్టర్ని కలవచ్చు, అపాయింట్మెంట్తో ఇంటి దగ్గర కూడా ప్రైమ్ మినిస్టర్ కలిసి ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఫండ్ని వెంటనే రిలీజ్ చేయించి మా జిల్లా డెవలప్మెంట్ కోసం అది పనిచేయటానికి కూడా ప్రయారిటీ తీసుకుంటాం. ఇది ఎడ్యుకేషను, బ్యాక్వర్డ్నెస్. రెండోది హెల్త్ సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్తో పాటు ఇంకా 1-2 చోట్ల మెడికల్ కాలేజెస్ కావాలి కాబట్టి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మెడికల్ కాలేజెస్ కోసం పనిచేసి మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని వస్తాం. మెడికల్ ఇన్స్టిట్యూషన్లో డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ తక్కువగా ఉంది కాబట్టి వాటందరినీ తీసుకొని వచ్చి ప్రజలకి హెల్త్ అందుబాటులో తీసుకొని రావటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యకరమైనటువంటి సమాజం అభివృద్ధికి బాటలేస్తుందనే ఆలోచనతో పనిచేస్తానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే అడగాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. అన్నా తెలంగాణ ఇస్తానని చెప్తే ఫైట్ చేసామా మనం? ఎప్పుడు ఎంతకాలం జరిగింది పోరాటం? చారి గారు మీకు తెలుసు కదా, వారు ఇస్తానంటే మేము పోరాటం చేసామా? 60 సంవత్సరాల పోరాట ఫలితం తెలంగాణ. దాని తర్వాత ఇస్తానని ప్రామిస్ చేసినటువంటి ఇవాళ కొత్తగా మేము డిమాండ్ చేయటంలా ఐటీఐఆర్ పెట్టేద్దామని చెప్పి అప్పుడు విభజన చట్టం అప్పుడు చెప్పారు, అందువల్ల దాన్ని ఏమని చెప్తాం. దాంతోపాటు ఐఐఎం కావాలని, తర్వాత కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత పాలమూరు రంగారెడ్డిది, అదే రకంగా మీరు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఇవన్నీ వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది కదా. పోరాటం ఎందుకు చేస్తాం? వాళ్ళు ఇచ్చేటట్టు ఉంటే అసలు పోరాటం ఎందుకు? అసలు ఇవన్నీ ఇంత ముందే ఇస్తే పోరాటం ఎందుకు? వాళ్ళు ఇవ్వమని ఏదో చెప్తారు, ఎందుకు ఇవ్వటం లేదు దాని కారణాలు వాటి మనం తీసుకోవడానికి. అప్పుడు ఇచ్చినటువంటి గ్యారంటీల్ని అమలు చేయడానికి పోరాటమే లేదు, వాళ్ళు ఇవ్వలేదు, మీరు అరవకుండా ఉన్నారు. మీ ప్రయారిటీస్ వేరు. ఇంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ వ్యక్తిగతమైంది, మా ప్రయారిటీ రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరగాలని ఆ రోజు డివిజన్ అప్పుడు ఇచ్చారు. ఇవన్నీ ఆ ఇచ్చిన వాటి మీద పోరాటం చేస్తాం. వారు ఇవ్వలేదంటే మేము అరవకుండా కూర్చుంటామా? ఎందుకు ఇయ్యరు? ఎందుకు ఇవ్వరన్నా ఐటీఐఆర్? కారణాలు చెప్పాలా? ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు? ఎందుకు బయ్యారం ఐరన్ ఇవ్వరు? ఎందుకు పాలమూరు రంగారెడ్డికి హోదా, జాతీయ హోదా ఇవ్వరు? ఎందుకు ఐఐఎం మా తెలంగాణలో అన్ని పెట్టడానికి కావలసిన అన్ని అవకాశాలు ఉన్నందుకే ఆ డివిజన్ అప్పుడు అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది కదా. ఇప్పుడు ఏదో బయట మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పడింది. అదే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణతో పాటు ఆంధ్రాకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేవాళ్ళం. మరి ఆంధ్రాకి ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడటానికి
ముఖ్యమైన సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాళ్ళు కూడా పోరాటం చేయాల. నేను అనుకుంటున్నాను, మేము తెలంగాణకి ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తాం, వాళ్ళు ఆంధ్రాకి ఇచ్చిన హామీల కోసం పోరాటం చేస్తాం. మొత్తం అందరు ఎంపీలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఇచ్చేంత వరకు పోరాటం జరిగింది. ఇవ్వనన్నారు, మీరేం చేస్తారు? ఇవ్వనన్నందుకే పోరాటం. ఎందుకు ఇవ్వరు? ఇవ్వాల్సిందే, మా హక్కు అది. ఓకే, రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మా అందరికీ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. వారు తీసుకున్నటువంటి నిర్ణయంలోనే ఇది 2000 కోట్ల రూపాయలు అలాట్ చేశారు. ఊరికే మాటలు చెప్పడం వేరు, బడ్జెట్ లేకుండా ఏమీ చేయలేము. బడ్జెట్ ఉన్నందుకే సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రోగ్రాం పెట్టాలనేటటువంటి ఆలోచన. బడ్జెట్ ఉండటం వల్లనే ఈ సింగిల్ టీచర్ స్కూల్స్ అంతా పెట్టడం అనేది. ఆ స్కూల్స్లో పిల్లలు లేరు అనే భావం లేకుండా ఉండటానికే ఎప్పటి నుంచో ఇప్పుడు అంతా బడిబాట అనే కార్యక్రమం పెట్టారు. దాంట్లో ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరు కూడా ఇది చేయాలి. ఇవాళ మేము నాగర్ కర్నూలు పోతున్నాం, రేపు అచ్చపేటలో ఉంటాం. నేను కొన్ని స్కూల్స్ పోతాను, ఆ సింగిల్ స్కూల్ ఎక్కడ ఉన్నాయో చూసి, అక్కడ ఎందుకు పిల్లలు రావటం లేదో చూసి వాళ్ళతో మాట్లాడి కౌన్సిలింగ్ చేస్తాం. భయపెట్టడం కాదు, స్కూలుకు పంపించడం వల్ల మీ పిల్లలకి మేలు జరుగుతుంది. మీ స్కూల్లో పొద్దున బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం స్నాక్స్ పెడతారు. ఆల్మోస్ట్ మీ ఇంటి దగ్గర లేని అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి అక్కడికి పంపించండి. చదువు వస్తుంది, ఆరోగ్యకరమైన ఆహారం కూడా వస్తుందని వాళ్ళకి చెప్తాం. అంటే ఇప్పుడు మిస్టేక్ చేసినట్టు అనుకుంటున్నారా? ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచే పనులు జరగాలి. మా ప్రభుత్వం వచ్చే 4-5 నెలలు అయింది. ఇప్పుడు నుంచి స్కూలుకు బాత్రూమ్లు కట్టేటప్పుడు ఏది ఆటం రాదు కదా. వాటి కోసం పనిచేయడానికి బడ్జెట్ కావాలో బడ్జెట్ అలాట్ చేసి ఇప్పుడు పని తీసుకుంటున్నారు. ఇప్పుడు స్కూల్ మొదలవుతుంది కాబట్టి బడి బాట పెట్టారు. ఇప్పుడు స్కూల్ మొదలవుతుంది కాబట్టి ఏది సెమీ రెసిడెన్షియల్ స్కూల్కి ఏమేమి సౌకర్యాలు చేస్తున్నట్టున్నారు. చంద్రబాబుతోనే కలిసి పనిచేయటం అంటే కామన్ పాయింట్స్ మీద వాళ్ళు అడుగుతుంటే మేము అడుగుతాం. నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం నేను పోరాటం చేయను, నేను తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తాను. వాళ్ళు ఆంధ్ర హక్కుల కోసం, అందరూ అదే కదా చేసేది. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా పాల్గొంటే వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకు కూడా వస్తాయి, మాకు కూడా వస్తాయి. అందువల్ల ఆ సబ్జెక్టులో కలిసి పోరాటం చేస్తామని చెప్పాం. అంతేగాని ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తాను మీరు కూడా చేస్తారా అని అడిగినట్టుంది నాకు. మేము బీజేపీకి ఎప్పుడు చేసేదే లేదు. ఎందుకంటే మొత్తం ఐడియాలజీ, 2 ఐడియాలజీస్ ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, రెండోది బీజేపీ ఐడియాలజీ. ఇవి ఎప్పుడు రైలు పట్టాలు లాంటివి, ఎప్పుడు కలిసి పనిచేయవు. ఎంత దూరం పోయినా అదే దూరంలో పోతుంటాయి. బీజేపీ ఐడియాలజీ ఒక పట్ట, కాంగ్రెస్ పార్టీ ఒక పట్ట. అదే నేనే చెప్తున్నాను, అది మీరు చంద్రబాబు నాయుడుకి చెప్పండి. చంద్రబాబు అది మొత్తం నా దగ్గర కాదు. చంద్రబాబుని తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదని అందరికీ తెలుసు కదా. చేయలేదు, ఆయన బీజేపీకి చేశాడు, అది ఆయన ఇష్టం. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తప్పు పట్టడం లేదు. వారు చేస్తే మా ప్రభుత్వం వచ్చేది అని అన్నాను. వారు కూడా ఆంధ్రాకి ఇప్పుడు ఏదో రాజధాని కట్టాలనుకుంటుండ్రు, దానికి బడ్జెట్ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆ బడ్జెట్ మొత్తం రిలీజ్ కావాలని ఆయన కూడా పోరాటం చేయాలి కదా. దాంతోపాటు వారికి ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి. ఆ హామీలు నేనెందుకు చెప్తాను ఇక్కడ? ఆ హామీలు వాళ్ళకి తెలుసు.
హామీల కోసం వాళ్ళని పోరాటం చేయమంటున్నా. మా హామీల కోసం మేము పోరాటం చేస్తాం. ఓకేనా? ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి కావాలని